ప్రియమైన దేవుని పిల్లరా, ఇది నువ్వు విశ్వాసం గలవాడవైతే, అబ్రహాము గారికి ఏమో నువ్వు బయలుదేరినాయనంటే బయలుదేరండి ఆయన. నీకు విశ్వాసం ఉందో లేదో పరీక్ష. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించాలి, స్వార్థను ప్రకటించాలి, క్రీస్తును గురించిన మాటని తెలియపరచాలి. రక్త ప్రవాహం నీ శరీరంలో ఆయన గుర్తు. ఏమంటే మనకు దెబ్బ తగిలినప్పుడల్లా ఒకసారి అనుకోలేదు రక్తం కనిపించగానే, రక్తానికి ఉన్న బుద్ధి నాకు లేదు కదా. చేతికి దెబ్బ తగలగానే మనం అదే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఏమండి రక్తం కనిపిస్తుంటుందండి. ఇవి కనిపిస్తుంటాయి. ఏంటి? బ్లడ్ క్యాంపులు కానీ, బ్లడ్ బ్యాంకులు కానీ. బ్లడ్ అని పదం చూడగానే అమ్మో, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి వార్తను. ఎందుకంటే ఏమని చెప్పాడు దేవుడు? యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, క్రియలోని విశ్వాసము అంత కీలకమైనది. శరీరంలో రక్తం ఎంత ప్రాముఖ్యమైనదండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని దేవుడు చెబితే మనం వెళ్తున్నామా? మీరు చెప్పండి. విశ్వాసం కలిగిన వారం ఉన్నామో లేదో పరీక్ష.